అది చెప్పు, అడుగుతుంది కదా. నేను అన్నది నిజమే. అన్నయ్యకి హోటల్లో లాస్ వచ్చింది, అందుకే అది మూసేసి టీ స్టాల్ నడుపుతున్నారు. నేను మార్కెట్కి వెళ్ళొస్తూ చూశాను. ఈ విషయం వదినికి తెలుసు. అన్నయ్య నన్నెవరితో చెప్పొద్దని బతిమలాడారు, అందుకే చెప్పలేదు. సరోజా, రాణి చెప్పేది నిజమేనా? హోటల్ లాస్ అయిందా? ఈ విషయం నీకు తెలుసా? మరి అసలు ఏం జరిగిందంటే నాన్న, అయితే ఆ 3 లక్షలు మునిగినట్టేనా? అయ్యో అలా ఏం కాదు నాన్న, టీ స్టాల్ తోనే పోగొట్టుకున్నది మళ్ళీ సంపాదిస్తానన్నారు. సూర్యులోంచి చుట్టపీకి తీలైపోయాడు గాని పరలోకా నుంచి పారిజాతాన్ని తెస్తానన్నాడంట. అయిపోయామే, 3 లక్షలకు అయిపోయాం, సర్వనాశనం అయిపోయాం. అయ్యో అలా బాధపడకండి, మీకేమన్నైతే మేమేం కావాలి? కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఏమే ఇంత జరిగితే మాతో ఒక్క మాట అయినా చెప్పలేదేమే, ఎందుకే దాచావు? అమ్మా, ఆ మనిషి అలా హోటల్ లాస్ అయిన విషయం నాతో కూడా చెప్పలేదు. నాకు సడన్ గా తెలిసింది. ఆయన నన్ను బతిమలాడుకున్నాడు. అయినా ఇంట్లో అలాంటి విషయాలు ఎలా చెప్పగలను? అందుకే చెప్పలేక దాచానమ్మా, నన్ను క్షమించండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని వీళ్ళు ముందే చెప్పారు. వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండా ఎలా జరుగుతుందని కలబోల కబుర్లు చెప్పావు. 3 లక్షలకు ముంచేశావు. రాణి 2 లక్షల రూపాయలు ఆటోలో మర్చిపోతే నాన్న అర్థం చేసి వాళ్ళు అన్ని చేత 3 లక్షల రూపాయలు తెప్పించావు. దీనికి సమాధానం చెప్తావు? ఏంటి ఫ్యామిలీ అంతా చాలా సీరియస్ గా సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒకటి చేసి మన మర్యాద దక్కించుకోవాలి. హలో, అవునవును, పెళ్లి ఆర్డరే, గొప్పోళ్ళది. బిర్యానీయే, చికెన్ బిర్యానీ 500 మందికి. అంతేకాదు చికెన్ 65 సపరేట్ గా వేయాలి. ఏంటి కొత్త ఆర్డరా? ఏమయ్యో, ఒప్పుకున్న వాళ్ళకే సప్లై చేయలేకపోతున్నాం, ఇంకా కొత్త ఆర్డర్ ఏంటయ్యా? అవన్నీ వద్దు. ఏమయ్యా, నేను మనిషినయ్యా, మిషన్ కాదు. ఇలా నాన్ స్టాప్ గా కష్టపడలేం కదా, కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఓకే ఓకే, 500 చాలు. మిగతా ఐటమ్స్ అన్ని గుర్తున్నాయి కదా? రేపు ఆర్డర్ 300 బిర్యానీయే. మరో 500 అంటే కుదరదు. ఏదైనా 6 గంటల వరకే చెయ్యాలయ్యా. ఓకే ఓకే, ఉంటాను, పెట్టాయి. మావయ్య చూశారు కదా నేనెంత బిజీగా ఉన్నాను. ఏంటిది, అల్లుడనే గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి నీ గౌరవం? నువ్వు చేసిన ఘనకార్యానికి నీ మర్యాద కూడా ఇవ్వాలా? రారా పోరా అనుకుంటా. వింటున్నావా సరోజా? నీ ముందే నీ భర్తని మీ నాన్న ఎలా అవమానిస్తున్నాడో. ఏంటలా మౌనంగా నిల్చున్నావు? నేనేం తప్పు చేశాను? ఓపిక పట్టి చాలు గాని ఆయన గట్టిగా సమాధానం చెప్పు. నోర్మై, నీ మూలంగా అవమానం పొంది ఆల్రెడీ తలదించుకునేలా ఉన్నాను. నీ అసలు విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఏంటి, అందరికీ తెలిసిపోయిందా? దానికి ఇంత అప్సెట్ కావడం దేనికి? బిజినెస్ అన్నాక ప్రాఫిట్ ఆర్ లాస్ కామన్. దానికోసం మీరెవరూ బాధపడకూడదు మావయ్య. 4 వీధులు ఎక్కువ తిరిగానే నష్టం పూడ్చుకుంటాను. ఏంటి 4 వీధులు తిరుగుతావా? ఎందుకు? ముష్టెత్తుకోవడానికా? మరీ అంత అమాయకంగా మాట్లాడతారేంటి మావయ్య? దమ్టీ బిజినెస్ అంటే బజార్ తిరగాల్సిందే. పాపాత్ముడా, ఇంట్లో టీ స్టాల్ గురించి తెలుసు, దమ్చాయ్ గురించి తెలీదు. నువ్వే చెప్పావు. అయితే దమ్చాయ్ సంగతి మీకెవరికి తెలీదా? నేనే నోరు జారానా? టీ స్టాల్ అని మాత్రమే రాణి చెప్పింది. నీ పొజిషన్ ఏంటో మాకిప్పుడే తెలిసింది. డోంట్ వరీ, ఎక్కడ చేజారిపోయిన అదృష్టాన్ని అక్కడే వెతకాలి. ఏ ఫీల్డ్ లో నష్టపోయామో తిరిగి ఆ ఫీల్డ్ లోనే సంపాదించాలి. ఫ్లాస్క్ టీ అమ్మి ఫైనాన్షియల్ గా చాలా మంది ఎదిగారు. నేను అలాగే ఎదుగు చూపిస్తాను. దమ్చాయ్ వ్యాపారంతోనే నా దమ్ము చూపిస్తాను. నష్టాల గురించి ఆలోచిస్తే లాభాలు పొందలేమని పెద్దలన్నారు. ఐ ఫాలో ఇట్. కింద పడేసిందే పైకి లేవడం నేర్పుతుంది. చాలు నోర్మయ్యా.
కాస్తంత కూడా పౌరుషం లేకుండా లెక్చర్లు ఇస్తున్నాడు లెక్చర్లు. అసలు నువ్వు మనిషివేనా? సరేనన్నా, ఈయన బాధ్యత లేకుండా ప్రవర్తించి తప్పు చేశారు, నష్టపోయాం. ఇప్పుడు మీరేమంటారు? నీకు మీ ఆయనకి ఇంట్లో స్థానం లేదు. పిల్లల్ని తీసుకుని మర్యాద బయటికి వెళ్ళు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. అతను చేసింది తప్పే, కానీ మీరు ఇలా సడన్ గా బయటికి వెళ్ళమండడం ధర్మం కాదండి. ఇప్పటి వరకు మనం చేసిన తప్పు, పద్ధతికి వ్యతిరేకంగా నడుచుకున్నాం. ఇంకా ధర్మం అధర్మం ఏంటి? అమ్మాయికి పెళ్ళైన వెంటనే భర్తతో అత్తగారింటికి పంపించాలి. కానీ కూతురు మీద ప్రేమతో అల్లుడు గారిని బిడ్డని ఇంట్లో పెట్టి పోషించాం. అదే అదే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని బయటికి పోమని చెప్పు. మీరన్నది నిజమే కావచ్చండి, కానీ ఇలా సడన్ గా బయటికి వెళ్లి బతకమంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి బతుకుతారండి. ఎక్కడికైనా వెళ్ళని, ఎలా అయినా బ్రతకని. ఎంతమంది ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బ్రతకడం లేదు, అలాగే బ్రతుకుతారు. అంతేగాని ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు వీళ్ళు. పోనీ ఏమండి? ఒరే ఆకాష్, చూసావా నాన్న ఎలా మాట్లాడుతున్నారు? నాన్న అలా మాట్లాడకుండా ఉండుంటే నేనే ఈ నిర్ణయం తీసుకునేవాడిని. కూతురు నన్ను లేకుండా నాన్న, అక్క అని ప్రేమ చూపించకుండా తమ్ముడు ఎలా మాట్లాడగలుగుతున్నారా బయటికి వెళ్ళమని? ఏరా, నీకు డబ్బే ముఖ్యం గాని ప్రేమ ఆపేక్ష లేవరా? దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి. వాళ్ళని బయటికి వెళ్ళొద్దని చెప్పండి. చూడు, మార్పు లేదు గీర్పు లేదు. నా నిర్ణయం నిర్ణయమే. వాళ్ళు బయటకు వెళ్ళాల్సిందే. ఏమండి? ఏమండి? ఆకాష్, ఇంకా ఎందుకు అలా మొద్దులో నిలబడ్డావు? వెళదాం పదా. ఇంత అవమానం జరగక ఇంకా ఇంట్లో ఉండడం అవసరం? వెళదాం పదా. తీసుకోండి బ్యాగు, పట్టుకోండి, పదండి. అన్నయ్య, వదినా వదినా. సరోజ, నా మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. ఇంత అవమానం జరిగాక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వెళ్ళని. అల్లుడు గారు, మీరేనా నా మాట వినండి. అల్లుడు గారు, ఏమండి? వెళ్ళొద్దు ఇంకా అల్లుడు వింటూ గారు. నిల్చుంటారా? నడవండి. అయ్యో సరోజ, సరోజ, అన్నయ్య, సరోజ. వదిన, ఆగు వదిన, నా మాట వినొదిన. మీరు బయటకు వెళ్ళదు వదిన. మావితో నేను మాట్లాడతాను, మీరు లోపలికి వెళ్ళండి. ఏ, చెయ్యి వదలవే. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళేలా చేసావు. నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఎలా ఉంటావో చూస్తానే. పదండి. గోపి, మీ తమ్ముడు ప్రాణాలకు తెగించి మీ పిల్లాన్ని కాపాడాడయ్యా. తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. వాడు మీకెంత ద్రోహం చేశాడో ఇదివరకు అర్చన నాతో చెప్పింది. ఈ దెబ్బతో వాడి పాపాలకు ప్రాయచిత్తం జరిగిపోయినట్టేనయ్యా. బాబుని ఎవరో కిడ్నాప్ చేశారని తెలియగానే వాణ్ణి ఎలాగైనా రక్షించమని 3,000,000 దేవతలకు మొక్కుకున్నానయ్యా. ఏ దేవుడు కరుణించాడో వాసు రూపంలో వచ్చి కాపాడాడు. అవును, అతని ప్రాణాలకే ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదమ్మా. అదృష్టవశాత్తు కత్తిపోటు లోతుగా దిగలేదు. వాసుగాడు 1 వారం పాటు రెస్ట్ తీసుకుంటే గాయం మానిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పటిదాకా మీ మధ్య ఏ పగలు ప్రతీకారాలు ఉన్నా ఇక నుంచి అవన్నీ మర్చిపోయి ఒకరికొకరు తోడుగా ఉండండి. పాపం, వాడి ప్రాణాలడ్డేసి పిల్లాన్ని కాపాడాడు. అక్క, బాబుని తీసుకొచ్చుంటే మేము చూసి సంతోషించేవాళ్ళం కదా. నేను తీసుకొద్దామని అనుకున్నాను భాను. కాని ప్రియ హాస్పిటల్కి వచ్చిన వెంటనే బాబుని తీసుకొని ముద్దాడటం మొదలుపెట్టింది. అది చూసి నాకు కాస్త బాధ అనిపించింది. ఎంతైనా కన్నతల్లి అదే కదా. నేను మరి బాబుని ఎలా తీసుకురాగలుగుతాను? అది మాత్రం ఎలా ఇస్తుంది? వాడి విషయంలో మా మధ్య తేడాలొస్తాయి. మళ్ళీ ఎందుకు కొత్త సమస్యలని నేను ఊరుకున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే అక్క. ఏదో వాణ్ణి చూడాలనిపించి అలా అన్నాను. కానీ తల్లి బిడ్డల్ని వేరు చేయాలని కాదు. రేపు నీకు తీరికుంటే చెప్పు, ఇద్దరం వెళ్ళి వాణ్ణి చూసొద్దాం. గోపి, ఏంటి
అందరూ అంత సీరియస్గా ఉన్నారు? అబే అదేం లేదు, పిల్లాడి కిడ్నాప్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కథ సుఖాంతమైంది కదా అమ్మా. తనేదో పని మీద వచ్చిందేమో, మనం వెళ్దాం పదా. ఆ. వెళ్ళొస్తానక్క. వస్తామమ్మా. అలాగే. ఒక నిమిషం. కూర్చో నందిని. అమ్మయ్యా, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వాళే మీ మొహంలో సంతోషం కనిపిస్తోంది. బాబు బాగున్నాడుగా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది లేదు. వాసుగానే డాక్టర్ గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఈలోగా గాయం మానిపోతుందన్నారు. వాసు చేసింది చాలా పెద్ద సహాయం గోపి. ఏదైనా ఆ భగవంతుడు నీ ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు సృష్టించినా వృత్తిపరంగా మాత్రం చాలా మంచి చేశాడు. ఏం జరిగిందందని? ఎందుకు అలా అంటున్నావు? ఏంటేంటి, కార్ల అమ్మకం గురించి మాట్లాడుతున్నాను. 15 కార్లు ఎంత త్వరగా అమ్ముడుపోయాయి, ఎంత డిమాండ్ వచ్చిందో తెలుసా? నిజమా? అవును గోపి, కార్లు అమ్ముడుపోవడమే కాదు, డబ్బు కూడా వచ్చేసింది. మొత్తం ఎంతొచ్చిందో తెలుసా? 42 లక్షలొచ్చింది. ఎంతొచ్చింది నందిని? 42 లక్షలు అర్చనా? ఆ గోపి, ఇందులోంచి కంపెనీకి 28 లక్షలు పోగా 14 లక్షలు మనకు లాభం వచ్చింది. నందిని, ఇంత త్వరగా ఇన్ని కార్లు అమ్ముడుపోతాయని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ గోపి, చెక్స్ అన్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాను. వాటికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నాకేం ఇవ్వద్దు నందిని, మొత్తం నువ్వే చూసుకుంటున్నావుగా. నువ్వు చెప్పావు, నేను విన్నాను, చాలు. అలా కాదు గోపి. అర్చన, కనీసం నువ్వైనా ఒకసారి లెక్కలు చూడు. వీటి గురించి మాకు తెలీదనే కదా ఈ బాధ్యతంతా నీకిచ్చాం. నువ్వు చూసిన తర్వాత అనుమానాలెందుకు? అంతా సరిగ్గానే ఉంటాయి. నేనొక పిచ్చిదాన్ని, వచ్చి ఇంతసేపైనా ఏం కావాలని అడగకుండా మాట్లాడుతూనే ఉన్నాను. కాఫీ తీసుకొస్తాను. ఏం వద్దర్చన, నువ్వు కూర్చో. ముందు నీ కాఫీ పెట్టి కూర్చో. అర్చన, నేను ఈ సంతోషకరమైన విషయం చెప్పి అలాగే బాబు గురించి అడిగి వెళ్దామని వచ్చాను. గోపి, నీకిలాంటి ప్రాబ్లం వచ్చిందని నాన్నగారికి చెప్తే ఏ సహాయం అందించలేని పరిస్థితిలో ఉన్నానని డాడీ చాలా బాధపడ్డారు. అవునా? సార్ని చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? అయినా సార్ను ఒకసారి ఇంటికొచ్చి కలుస్తాను నందిని. ఏమండి, ఒక విషయం గుర్తుకొచ్చింది, చెప్పనా? ఏంటచ్చనా? మీరు మొదట్లో షెడ్ తీసుకున్నప్పుడు నందిని మనకి 10 లక్షలు ఇచ్చి సాయం చేసింది. అందులో 2 లక్షలు ఇచ్చేశాం, ఇంకా 8 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు నందినిక డబ్బులు ఇచ్చేయచ్చు కదా? పోయినసారి 5 కార్లు అమ్మితే నాకు 3 లక్షల లాభం వచ్చింది. అందులో 2 లక్షలు నీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా చెల్లి రాణి అత్తగారింట్లో సమస్య వచ్చింది. అందుకని ఆ డబ్బు దానికి ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నీకు సర్దలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. వీలైనంత తొందరగా నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏంటండి, ఆ డబ్బులు ఇచ్చేద్దామా? అది అది అర్చన, ఇప్పుడు వాటికేం తొందర? నేనేమైనా కావాలని అడిగానా? నువ్వు అడగకపోవచ్చు నందిని, కానీ అవసరానికి తీసుకున్నవి తిరిగిచ్చేయడమే ధర్మం. అది కాదు అర్చన, డబ్బొచ్చింది కదా అని టకటకా సెటిల్ చేసుకోవాలని అనుకోవద్దు. ఆ డబ్బు ఇప్పుడు నాకు పెద్దగా అవసరం ఏం లేదు. వాటిని మీ పనిలో ఉపయోగించుకుంటే ఇంకా ఇంకా సంపాదించుకోవచ్చు. అలాని కాదు నందిని. అర్చన తర్వాత నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. రాణి పెళ్లికి మీ అత్తగారు నీకు పెట్టి నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బు ఇచ్చావు కదా. ఆ డబ్బు కూడా నీకు తిరిగి ఇవ్వాలి కదా. ఏమర్చన? ఈ నగల్ని మీరు అలాగే ఇస్తే వీటిని చూసి ఆయన గుర్తుపట్టేస్తారు. అందుకే ఈ నగల్ని మార్చి వేరే నగలుగా లేక డబ్బుగా మీరివ్వాలి. ఈ ఒక్క సహాయం మీరు నాకు చేసి పెట్టండి. చూడు గోపి, మీరిద్దరూ ఒకటే చెప్తున్నారు. అప్పుల సంగతి పక్కన పెట్టండి. బయట డబ్బులతో కార్లు కొనటం కన్నా మన డబ్బుని వృత్తిలో పెట్టుకుని అభివృద్ధి సాధించడమే చాలా మంచిది. అలా చేస్తేనే మనకు లాభం ఎక్కువ వస్తుంది. నందిని, మన డబ్బుని మళ్ళీ పెట్టాలా?
ఎలాగా? ఇన్ని రోజులు మన కార్ల కంపెనీలో అప్పు చేసే కదా కార్లు కొని అమ్మాం. అలా కాకుండా మన డబ్బుతో కార్లు కొని అమ్మితే ఇటు లాభం వస్తుంది, అటు వడ్డీ కూడా మనకు లాభం కింద వస్తుంది. ఏమంటావు గోపి? నువ్వు చెప్పేది కరెక్టే నందిని. కాకపోతే నీకివ్వాల్సిన బాకీ ఇంకా ఉంది కదా, అది పూర్తవకుండా మళ్ళీ ఆ డబ్బుని పెట్టుబడి కింద పెట్టాలంటే నువ్వు నాకు ఇవ్వాలనుకునే డబ్బు నీ బిజినెస్లో నా పెట్టుబడి వాటా అనుకో. రేపు నువ్వు బిజినెస్లో డెవలప్ అయి పెద్ద కార్ కంపెనీకి ఓనర్ అయ్యాక ఆ కంపెనీలో నాకు వాటా ఉందని నేను ఆనందపడతాను కదా. ఏంటి? నేను పెద్ద కంపెనీ ఓనర్? చాలే నందిని. ఏ అవకూడదా? అవలేవా? నేనయ్యేలా చేస్తాను గోపి. రేపు ఆ కార్ల కంపెనీకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసి మన దగ్గరున్న డబ్బుతో కార్లు కొని తీసుకొద్దాం. సొంతంగా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సరేనా? నందిని, రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళి వాసు గారిని ఇంటికి పంపించాలి. మరి ఎండి గారిని ఎలా కలుస్తాం? అదేం పెద్ద ప్రాబ్లం కాదు గోపి. నేను కూడా వాసుని కలిసి పలకరించాలి. సో రేపు మార్నింగ్ నేను హాస్పిటల్కి వస్తాను. అట్నుంచి మనం వెళ్ళి ఎండి గారిని కలవచ్చు, సరేనా? సరే సరే, నేను బయలుదేరుతాను. వస్తాను అర్చన. సరే నందిని. ఒరే వాసు, ఈ జ్యూస్ తాగరా. అమ్మా, ఎందుకే మళ్ళీ జ్యూసు? ఇంతకు ముందేగా తాగింది. హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పుడే జ్యూస్ ఎందుకమ్మా? ఒరే, ఎంత రక్తం పోగొట్టుకున్నావురా? ఎంత జ్యూస్ తాగితే మళ్ళీ ఎంత రక్తం పడుతుంది? తాగరా. ఏంటమ్మా నువ్వు? ఎందుకు అంత బలవంతం చేస్తావు? ఒరే, నా మాట విని తాగరా. ఇదిగో, ఎవరో చూడు. హలో వాసు, నేను రేవతిని మాట్లాడుతున్నాను. ఎవర్రా మాట్లాడేది? రేవతమ్మా. రేవతి, మాట్లాడరా, మాట్లాడు. చెప్పు రేవతి. బాగున్నావా వాసు? బాగానే ఉన్నాను. ఏంటి సడన్ గా నా మీదకి ధ్యాస వచ్చింది? ఏం లేదు వాసు, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, ఒకసారి మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అవును, ఫారెన్ వెళ్లే విషయం ఎంతవరకు వచ్చింది? దాని గురించి ఏం చేస్తున్నావు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అలాగా, చాలా సంతోషం. అవును, నువ్విప్పుడు ఎక్కడున్నావు వాసు? హాస్పిటల్లో ఉన్నాను రేవతి. హాస్పిటల్లో ఉన్నావా? ఏమైంది వాసు? అబ్బే, నువ్వేమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫారెన్ వెళ్ళాలంటే టోటల్గా బాడీకి మెడికల్ చెకప్ చేయించాలి కదా, అందుకే వచ్చాను. హో, మెడికల్ చెకప్కి వెళ్ళావా? నేను ఇంకేమైందో అనుకున్నాను. వాసు, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫారెన్ వెళ్లే ప్రయత్నంలో నువ్వు చాలా ఫాస్ట్గా స్టెప్స్ వేస్తున్నావు. అవును రేవతి, నేనెంత త్వరగా వెళ్తే అంత మంచిదనిపిస్తుంది. పర్వాలేదు వాసు, నువ్వు చాలా బాధ్యత గల మనిషిగా మారావనిపిస్తుంది. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నలుగురు నేను మెచ్చుకునే స్థాయికి ఎదుగుతావని నాకు నమ్మకం ఉంది. నువ్వు అలా మంచి పేరు సంపాదించుకోగానే మనం కలిసిమెలిసి మన సంసారం మొదలు పెట్టొచ్చు. మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నువ్వు కష్టపడి పనిచేసి పట్టుదలతో పైకెదగాలి. ఖచ్చితంగా ఎదుగుతాను రేవతి. నేను ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాను. సరే వాసు, నేను తర్వాత మాట్లాడతాను. ఏమైంది రేవతి అలా అంటున్నావు? ఏం లేదు వాసు, నువ్వు హాస్పిటల్ చెకప్కి వెళ్ళావు కదా, అందుకని. అవును వాసు, నీ గొంతేంటి అలా ఉంది? అదంతా ఏం లేదు రేవతి, హాస్పిటల్ కదా అని మెల్లిగా మాట్లాడుతున్నాను అంతే. సరే. కాంతం,